సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం మాదంటే మాదంటూ అన్ని పార్టీలు కూడా జబ్బలు చర్చుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించబోయేది ఆ పార్టీయే అంటూ ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ జోస్యం చెప్పినటువంటి నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి ప్రకారంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి, ఏ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అయితే పూర్తయింది. గతంతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఈ పోలింగ్ పర్సంటేజ్ మాకు అనుకూలంగా ఉంది అంటూ వైసీపీ వాళ్ళు, లేదు అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అంటూ టీడీపీ కూటమి వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అయితే వైసీపీ వాళ్ళేమో అధికారం మాది అంటూ వాళ్ళు డంకా బజాయిస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ కూటమి కూడా లేదు మేమే 140 స్థానాలతో అధికారాన్ని రాబోతున్నాం అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రముఖ సెఫాలజిస్ట్ సంజయ్ కుమార్ ఏమో టీడీపీ కూటమే అధికారంలోకి రాబోతోంది, హోరాహోరీగా అయితే లేదు పరిస్థితులు అంటూ ఆయన జోస్యం చెప్పారు. ఏంటి సార్ ఆయన చెప్పినటువంటి జోస్యం గురించి మీ అనాలిసిస్ ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా కౌంటింగ్ రోజు లాస్ట్ రౌండ్ అయ్యే వరకు కూడా ఓడిపోతున్నాం అని ముందే తెలిసిన ప్రతి పార్టీ మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి అంటాం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి. ఎందుకంటే కాడి ముందే బారేస్తే కనీసం రేపొద్దున పోలింగ్కి ఏజెంట్లు కూడా కౌంటింగ్కి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వస్తుంది. అందుకని ప్రతి పార్టీ మేమే గెలుస్తాం అనేటువంటిది క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే చాలా సర్వేలు ఇప్పుడు ముందు ప్రీపోల్ సర్వేస్ చాలా వచ్చినాయి, రోజుకు 1-2 వచ్చినాయి. మెజారిటీ ఆఫ్ ద సర్వేస్ ప్రజల మూడ్ ఎట్లా ఉందనేటువంటిది పసిగట్టడంలో చాలా వరకు సక్సెస్ అయినాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టుగా 82% దగ్గర పోలింగ్ జరిగింది. 79.66 లాస్ట్ టైం జరిగితేనే అదే చాలా గొప్ప అనుకున్నాం 2019లో. దాన్ని మించి ఇంకొక 2% జరగటువంటి ఏంటంటే ప్రజలు ఏదో చెప్పాలనేటువంటి బలంగా ఒక ప్రయత్నం అయితే చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమం మాత్రమే ఇస్తూ ఉంటే ఆయన్నే మళ్ళీ గెలిపించుకోవాలని అయితే మాత్రం అంత పట్టుదలగా వచ్చి మిగతా సెక్షన్స్ చాలాసార్లు ఓటింగ్కి దూరంగా ఉండే సెక్షన్స్ కూడా ఈసారి ఉత్సాహంగా మనం చూసాం. బయట నుంచి, విదేశాల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా వెళ్ళి ఓట్లు వేశారు. దాంట్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం చూసి వచ్చి ఓట్లు వేయడానికి వచ్చారని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ ఈ బయట దేశాల నుంచి, బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది ఎవరికి కూడా వీళ్ళు పథకాలు, జగన్మోహన్ రెడ్డి పథకాలు తీసుకునేవాళ్ళు కాదు. వీళ్ళు ఒక 2-3% ఎవరన్నా ఉన్నా కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే నా అబ్జర్వేషన్ ప్రకారంగా రాష్ట్రం నాశనం అయిపోతుంది. కొత్త ప్రభుత్వం వచ్చేటప్పటికి 2.5-3 లక్షల కోట్లు మాత్రం ఉన్నటువంటి అప్పు ఇవాళ 10 లక్షలు 11 లక్షల కోట్లకు వెళ్ళింది. రాజధాని లేని రాష్ట్రం అయింది. విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పోలవరం 72% శరవేగంగా పూర్తయి ఇవాళ మూలన పడిపోయింది. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేవు, రైతులకి సరైనటువంటి ఇవి లేవు. అలాగే పని చేసుకునే భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రోజువారీ ఉపాధి లేదు, రోడ్లు లేవు, పరిశ్రమలు రావటం లేదు, చట్టబద్ధ పాలన లేదు, మాట్లాడేటువంటి హక్కు లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. ఇవన్నీ గమనిస్తున్నటువంటి పౌర సమాజం ఏదైతే ఉందో వాళ్ళు ఓటింగ్కి దూరంగా ఉండేటువంటి సెక్షన్స్ కూడా, ఒకరోజు పోలింగ్కి సెలవు వస్తే మనం పిక్నిక్ వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈసారి రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి అనేటువంటి ధ్యేయంతో వాళ్ళు వచ్చి పనిచేయటం అనేటువంటిది మనం చూసాం. దాన్ని బట్టే ఈ సెఫాలజిస్ట్ ఎవరైనా చూసి చెప్పింది దాన్ని బట్టే చెప్తున్నారు. ఒకటి. రెండవది, ఒక 3 రోజుల క్రితం నేను లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాదాపు 1 గంట సేపు నేను వివరంగా ఆయనతో మాట్లాడినప్పుడు ఎక్కడ నేను మాట్లాడలేదు నాగార్జున గారు, ఫస్ట్ టైం చెప్తున్నాను, రివీల్ చేస్తున్నాను. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.
అభివృద్ధి ఫలాలు అనేవి మాత్రం కొద్ది మంది చేతిలోకే వెళ్తున్నాయి కానీ కింది స్థాయి దాకా ఉన్నటువంటి సాధారణ పౌరుడికి అవి చేరటం లేదు. అవి చేరకుండా వాళ్ళందరూ కూడా ఫ్రీబీస్ కోసమే, ఉచిత పథకాల కోసమే ఎదురు చూస్తూ ఉంటే డౌన్ ద లైన్ ఒక 10-15 సంవత్సరాల తర్వాత రాజకీయ సంక్షోభం అనేటువంటిది ఈ దేశంలో రాబోతుంది. ఎందుకంటే నిర్ణయాధికారం అనేటువంటిది ఎవరు అధికారంలో ఉండాలనేటువంటి ఇది నిర్ణయాధికారం అనుకోకుండానే ఈ ఫ్రీబీస్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎవరికి ఓటేస్తే వాళ్ళు మాత్రమే అధికారంలోకి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి లాగానే అప్పులు చేయాలి, పంచిపెట్టాలి, అప్పులు చేయాలి, పంచిపెట్టాలి. ఇది ప్రమాదకరమైనటువంటి ఫార్ములా. కాబట్టి సీనియర్ రాజకీయ నాయకులందరూ పార్టీలకు అతీతంగా వాళ్ళు పూనుకొని దీనికి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాలి అనేటువంటిది ఆయన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అది 100% నిజం. ఓకే. ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కనుక అధికారంలోకి వస్తే ఫ్రీబీస్ మాత్రమే రాజకీయంలో అధికారంలోకి తీసుకురాగలవనేటువంటిది ప్రతి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఉన్న అందరూ నమ్ముతారు. ఎందుకంటే కర్ణాటక ఎలక్షన్స్ చూసాం, ఫ్రీబీస్ పనిచేసి, తెలంగాణలో చూసాం, ఉచిత బస్సు ప్రయాణం దగ్గర నుంచి అన్నీ పనిచేసినాయి. అదే వచ్చి ఇప్పుడు కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఫ్రీబీసే కనుక పనిచేస్తే మరి చంద్రబాబు నాయుడు కూడా ఇస్తానంటున్నాడు, ఫ్రీబీస్ అనొచ్చు, కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా చేస్తానంటున్నాడే. ఇది ఇస్తూనే అప్పు తెచ్చినా కూడా కన్స్ట్రక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, ఉపాధికి ప్రొవైడ్ చేయడానికి ఉపయోగించారనుకోండి అప్పు సద్వినియోగం అయినట్టు. అలా కాకుండా పంచిపెట్టడానికే మీరు డబ్బులు తీసుకొచ్చి పంచుతూ ఉంటే ప్రొడక్టివిటీ కాదు కదా అది, ఉచితాలు పంచడం అనేటువంటిది. సో ఆ ప్రమాదాన్ని పసిగట్టినటువంటి పౌర సమాజం, ఎందుకంటే ఆంధ్ర జాతి, తెలుగు ప్రజలు అనేటువంటి వాళ్ళు చాలా విఘ్నులు అనేటువంటిది అనేక సందర్భాల్లో రుజువైంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగువాడు ఎక్కడ ఉన్నా కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. సో అలాంటి వాళ్ళు ఈసారి ఖచ్చితంగా విఘ్నతతో ఆలోచించి మన రాష్ట్రం పాడైపోతుంది, అభివృద్ధి లేకుండా అప్పుల ఊబిలో కూరుకుపోతుందని చెప్పేసి కంకణబద్దులై పట్టుదలగా వచ్చి ఓటేసి మార్పుకు శ్రీకారం చుట్టారు. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ సర్వే కానివ్వండి, లేకపోతే అనేక సర్వేలు చెప్పినట్టుగానే మార్పు అనేటువంటిది రాబోతోంది. జనాలు పెద్ద ఎత్తున మార్పు కోసం ఓటేశారని నేను భావిస్తున్నాను. ఓకే. ఏంటి సార్, టీడీపీ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది? అంటే కొన్ని సర్వేలేమో 110 నుంచి 120 స్థానాలు రాబోతున్నాయి, టీడీపీ అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని సర్వేలేమో వైఎస్ఆర్సీపీకే 105 నుంచి 110 స్థానాలు రాబోతున్నాయని చెప్తూ ఉన్నాయి. కొన్నేమో హోరాహోరీగా ఉండబోతుంది, ఏది గెలిచినా 5 నుంచి 10 స్థానాల మధ్యలో గెలిచే అవకాశం ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. టీడీపీ నాయకులు మాత్రం, టీడీపీ శ్రేణులు అలాగే కూటమి శ్రేణులు మాత్రం 145 స్థానాలకు పైగా కూటమి గెలవబోతుంది అంటూ వాళ్ళు ఢంకా బజాయిస్తూ ఉన్నారు. అసలు ఏంటి? ఎవరు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అనేది సాధారణమే, కానీ ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకున్నటువంటి అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే 110 స్థానాల నుంచి 120 స్థానాల మధ్యలో కూటమి అనేటువంటిది అధికారంలోకి రాబోతోంది, నెంబర్ 1. ఓకే. కానీ బలమైనటువంటి ఆకాంక్ష, నేను ఇందాక చెప్పాను మీకు, మార్పు తీసుకురావాలి అనేటువంటి బలమైనటువంటి ఆకాంక్ష అయితే కనిపించింది. అది ఏ రూపేణా ఎంతవరకు ఎంత తీవ్రతతో ఉందనేటువంటిది మాత్రం మనం అంచనా వేయటం అనేటువంటిది కొంచెం కష్టం. ఓకే. అది కనుక బాగా తీవ్రంగా పనిచేసి ఉంటే మాత్రం వాళ్ళు అన్నట్టు 150 40 వచ్చినా 150 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఖచ్చితంగా 110 నుంచి 120 మధ్యలో అయితే మాత్రం కూటమికి రావటం ఖాయం, వాళ్ళ అధికారంలోకి రావటం ఖాయం అనేటువంటిది నా అభిప్రాయం.